హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం హన్మకొండ జిల్లా ఐలోన్ మండలం ఐలోన్ గ్రామంలో అయితే ఉండడం జరిగింది. మన దగ్గర వార్డుకు సంబంధించిన బొల్లపల్లి రమేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. గత 5 సంవత్సరాలు మీ వార్డుకి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? మేము రోడ్డు వేలకు మన సీసీ రోడ్డు మన ఎస్సీ కాలనీ నుంచి వెళ్ళి బైక్ రోడ్డు వరకు 30 ఫీట్ల రోడ్డు పోసాం. మళ్ళీ 8వ వార్డులో దాదాపు 30 లక్షల వరకు పనిచేసాం. మీ వార్డులో ఎలాంటి సమస్యలు? మా వార్డులో డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది ఒకటి ప్రాబ్లం. మోరీలు అసలే లేవు మేడం. ఇటు ఆ మోరీల కోసమే ఇప్పుడు 5 కాదు, ఇప్పుడు అందరు గెలుస్తాను కానీ వాడ రోడ్డుకు పోతే మోరీలు లేవు. అది ఒకటే మా ప్రాబ్లం. బాగా వాటర్ అటు సైడ్కున్నాయి, ఇటు సైడ్కున్నాయి, మెయిన్ రోడ్లకు లేవు మోరీలు. అదే మా ప్రాబ్లం. ఆ పనులు మాత్రం బాగానే జరిగినాయి అప్పుడు బీఆర్ఎస్లో. కానీ ఇప్పుడు ఇక కాంగ్రెస్ వచ్చింది కదా, ఇంకొంచెం మంచిగా జరగాలని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా అవకాశం వస్తే ఇంకా బాగా అభివృద్ధి చేసేందుకు మా ఆలోచన ఉన్నది. వాళ్ళకి ఇంకా కొన్ని పనులు చేసే మళ్ళీ నామినేషన్స్ లో నిల్చోవాలనుకుంటున్నారు? నిలబడతాం, కాకపోతే సర్పంచ్ కూడా నిలబడే ఆలోచన ఉన్నది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? విలేజ్లో డెవలప్మెంట్ ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కొత్త, కాకపోతే కొన్ని పారిశుద్ధ్యాలు ఉన్నాయి. పేదోళ్ళకి ఇల్లు కట్టి ఇందిరమ్మ పథకం కింద ఇప్పుడు ఇల్లు కట్టే అవకాశం వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కింద పేదోళ్ళకి ఇల్లు కట్టాలి, అపరించాలి. మన బీసీ ఫ్లాట్ ఒక 6 ఎకరాల భూమి ఉన్నది. అది బీసీలకు ఫ్లాట్ సెట్ చేసి చేయాలి. బీసీ అంటే గౌడ్స్ వరకే ఉన్నాయి. ఒక ఫ్లాట్ 6 ఎకరాల బిట్టు, ఎస్సీలకు 3 ఎకరాలు ఉన్నది. ఒక ముదిరాజులకు 2 ఎకరాల బిట్టు వాళ్ళు పంచుకున్నది అయిపోయింది. ఒక గౌడ్స్ దానికి భూమి పంచాలి, 6 ఎకరాలు ఉన్నది. దాన్ని గౌడ్స్ పంచాలి, ఎస్సీలకు 3 ఎకరాలు ఉన్నది. అవి మేము చేసినాం. మళ్ళీ గుడి ఏరియాలో మా ఏరియాలో 2 ఎకరాల బిట్టును ఫినిషింగ్ చేసి పెట్టినాం. దానికి గ్రామ పంచాయతీలు మాకు వచ్చిన భావించాలి ఫినిషింగ్ చేసి డెవలప్ చేసి పెట్టినాం. మళ్ళీ ఒకటి స్కూల్కి ఎదురుగా మన హరిత ఆరోగ్యం కింద గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫినిషింగ్ చేసినాం. కానీ అది హైకోర్టులో ఉంది కాబట్టి దానిలో కొందరు మా వాళ్ళ కేసులు కూడా అయినాయి. అది జరుగుతుంది, అది విషయం. ఈ రవీందర్ సార్ ఉన్నప్పుడు అప్పటికిప్పటికి మంచి పనులు చేసిండు. ఇంకా కొన్ని మంచి చేయాలి అనుకుంటున్నాము. మోరీలు అదే లేదు, అదే మా ప్రాబ్లం. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. మానే రవీంద్రరావు అధ్యక్షత జరిగిన విషయం అంటే విలేజ్లో ఒకటి ఎండోమెంట్ నుంచి కంపౌండ్ వాల్ కట్టారు. మళ్ళీ స్కూల్ కంపౌండ్ వాళ్ళ ఆయన వల్ల సీసీ రోడ్డు పోశారు. మళ్ళీ మన ఎండోమెంట్ మన కస్తూర్బాను తీసుకొచ్చి ఆయన వల్ల పెట్టారు. మళ్ళీ ఏం చేసినట్టు ఇప్పుడు కాలేజీ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. వారి బిల్డింగ్ ఇవన్నీ గొప్ప పనులు చేశారు. చేసి ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. ఊళ్ళో మాత్రం మంచిగా అయినాయి. ఇప్పటి వరకు ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.